ఒక లేడీ ఒక వీడియో పెడుతుందంటే అసభ్యంగా మాట్లాడాలి అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. చాలామంది కమెంట్స్‌లో కన్జ్యూమర్ కోర్ట్‌కి వెళ్ళండి. ఆన్‌లైన్ కూడా అప్లై చేయొచ్చు. ఆన్‌లైన్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అని కొంతమంది సజెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పాచి పనులు చేసేసి, కూడబెట్టేసి ఒక్కొక్క రూపాయి దాచుకొని మీ పచ్చళ్ళు తింటే ఆమె దరిద్రం పోతుందా? సుమి టాక్స్ దగ్గర అడగొచ్చు కదా అని కొంతమంది మెసేజెస్ పెట్టారు. వీళ్ళన్నారు కదా, నేను ప్రమోషన్ చేస్తే మాత్రం మీరు కొనేస్తారా అంటే, ఎప్పుడైనా కూడా కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ కింగ్. అది ₹1 ప్రోడక్ట్ అయినా, ₹1000 ప్రోడక్ట్ అయినా, ₹1,00,000 ప్రోడక్ట్ అయినా కస్టమర్ ఈజ్ గాడ్ అనే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ నిన్న వీడియో చూసి ఎవరైతే మొత్తం సిచ్యువేషన్ని అర్థం చేసుకుని కమెంట్స్ పెట్టారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ టైం చాలా వాల్యుబుల్. మీరు మొత్తం సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత వచ్చి సిస్టర్, మేడం అనుకుంటా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడిన విధానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లేడీ ఒక వీడియో పెడుతుందంటే అసభ్యంగా మాట్లాడాలి అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటివి చూసి ఇంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా ఛానల్ చాలా చిన్నదే కావచ్చు, ఇక్కడ ఎక్కువ లేడీసే మా వ్లాగ్స్ చూస్తారు అనుకున్నాను. నిన్న వీడియోలో చాలామంది మగవాళ్ళు వచ్చి సపోర్ట్ చేసిన విధానానికైతే థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఓకే, సిచ్యువేషన్ మీకు అర్థమైంది. మేము అక్కడ ఆర్డర్ పెట్టాము, 3 వారాలైనా రాలేదు. మా అమౌంట్ అక్కడ బ్లాక్ అయిపోయింది. మా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. 3 వారాలు వెయిట్ చేశాక ఇక్కడ జరుగుతున్న కాంట్రవర్సీ ఇవన్నీ చూశాక ఇంకా మేము కూడా ఒక వీడియో అయితే పెట్టాము. జరిగిన విషయం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాము. సో తర్వాత ఏం జరిగింది అన్నది కూడా చెప్పాలి కదా. సో చాలామంది కమెంట్స్లో కన్జ్యూమర్ కోర్ట్‌కి వెళ్ళండి, ఆన్‌లైన్ కూడా అప్లై చేయొచ్చు, ఆన్‌లైన్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అని కొంతమంది సజెస్ట్ చేశారు. కోర్టులు అవి పెళ్ళయ్యాక ఇళ్ళలో అలౌ చెయ్యరు. వీడియో చేసే వరకంటే ఎవరు అంత అభ్యంతరం చెప్పరు, కానీ కోర్టులు ఇవన్నీ అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు కదా. సో ఆ విషయంలో నేను ప్రొసీడ్ కాలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమి టాక్స్ని అడగొచ్చు కదా, మీరు ఆవిడతో మాట్లాడానన్నారు కాబట్టి కన్సిడర్ చేయగలుగుతుందేమో, సుమి టాక్స్ని అప్రోచ్ అవ్వచ్చు కదా అన్నారు. నేను ఆల్రెడీ అప్రోచ్ అయ్యాను, కానీ నాకు రిప్లై రాలేదు. బేసిక్గా 2 వీక్స్ ముందే తనకి ఒక మెసేజ్ పెట్టాను, ఇన్వాయిస్ పెట్టి, కానీ తను చూసుకోలేదు. సో ఓకే, తనకి తెలియలేదో చూసుకోలేదో, చూసినా నాకు అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ దానికి రిప్లై రాలేదు. సుమి టాక్స్లో పెట్టిన వీడియో నేను చూశానండి. ఒక అక్కగా వాళ్ళ చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది. తను రిప్రజెంట్ చేసి మన ముందుకు వచ్చింది. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒప్పుకుంటాము, మీకు అంత హేట్రేట్ రావడము కష్టంగానే ఉంటుంది, మీకు ఒప్పుకుంటాను. కానీ చేసిన పనులు అలాంటివి కదా, మనం ఏమీ చేయలేం దానికి. అంటే ఒకళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు అంటే అది తప్పే. అమ్మ గురించి అట్లా మాట్లాడడం ఎవ్వరూ ఒప్పుకోరు. అది ఆడవారైనా మగవారైనా అమ్మ అమ్మే. అమ్మ గురించి అట్లా మాట్లాడడం తప్పు. ఒక పికిల్ కొనుక్కోలేని స్టేజ్లో ఉంటే అంతలా మాట్లాడేయక్కర్లేదు. ఓకే, అక్కడ అవతల వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడి ఉంటారు, మిమ్మల్ని ప్రవోక్ చేసి ఉంటారు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడి ఉంటారు. మీరెందుకు ప్రాపర్గా డీల్ చేయలేదు? ఈ మధ్యకాలంలో ఏది మాట్లాడినా స్క్రీన్ షాట్స్ పెట్టుకోవడం, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ ఇవన్నీ చేసుకోవడం సహజమని తెలిసి కూడా, అందరికీ అలవాటైపోయింది అని తెలిసి కూడా మీరు ఇంత రాంగ్ స్టెప్ తీసుకున్నారు కదా మరి. ఓకే, సరే, మీ ఎమోషన్స్ రెస్పెక్ట్ ఇద్దాం. తర్వాత ఒక సెకండ్ ఆడియో వచ్చింది అని కూడా నాకు లింక్స్ పెట్టారు. మిడిల్ క్లాస్ తేజ గారి వీడియోస్ చాలామంది షేర్ చేశారు నాకు. ఆయన దాంట్లో ఒక ఆవిడ ఆయనకి షేర్ చేశారంట, ఇలా ఇలా మాట్లాడింది అని. ఆ ఆడియో లీక్ కూడా చూసాము. ఈ పచ్చడి కొనుక్కోలేకపోతే అట్లా మాట్లాడేయచ్చా? ఇంత దరిద్రంలో ఉన్నావేంటి నువ్వు? అసలు రెస్పెక్ట్ఫుల్గా ఉందా అండి? 4 ఇళ్లలో పాచి పని చేసుకోమని ఒక అమ్మాయికి చెప్తారా? పాచి పని. ఇప్పుడు ఆ పాచి పనులు చేసేసి కూడబెట్టేసి ఒక్కొక్క రూపాయి దాచుకొని మీ పచ్చళ్ళు తింటే ఆమె దరిద్రం పోతుందా? మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా. ఓకే, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు.
ఓకే. నాకు సిట్యుయేషన్ అర్థమైంది కానీ, ఎటువైపు నిలబడాలి తెలియని ఒక సిట్యుయేషన్ అండి ఇది. అంటే మీరు ప్రమోషన్స్ చేశారు కదా! అని మిమ్మల్ని క్వెషన్ చేయాలా? లేకపోతే ఆ అమ్మాయి ఇలా మాట్లాడేసింది కదా అండీ! ఇంకా ఎందుకు ఇట్లా అమాయకంగా ఉన్నారు మీరు అని క్వెషన్ చేయాలా? అర్థం కాని ఒక సినారియో. ఓకే. మంచితనానికి రోజులు ఉంటేనే బావుంటాయి కాబట్టి ఆవిడకిచ్చే రెస్పెక్ట్ ఆవిడకిస్తున్నాను నేను. ఇట్లా రాత్రంతా మెసేజెస్ వస్తూనే ఉన్నాయండి. వస్తూనే ఉన్నాయి. మంచి, చెడు 2 ఉంటాయి. యూట్యూబ్ అన్నాక ఒక సోషల్ మీడియాలోకొచ్చాము అంటే మనం మాట్లాడే ప్రతి మాటని స్క్రూటినైజ్ చేసేవాళ్ళు ఉంటారు. అది నాకు తెలుసు. నిన్న నేను ఎక్కడో మధ్యలో అంతలా మాట్లాడింది బ్రేవ్‌గా అన్నానండి. బ్రేవ్ అన్న మాటను పట్టుకొని ఒక అమ్మాయి మీరేం మాట్లాడుతున్నారో మీరు చూసుకోండి వీడియో పెట్టకముందు అని మాట్లాడింది. బ్రేవ్ అని ఒక మాట వచ్చిందంట నా నోట్లోంచి. అంటే అవతలి వాళ్ళ వైపు ఒక్క సపోర్టివ్ వర్డ్ ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారే. హ్మ్. అలా అన్ని చోట్ల ఉండొచ్చు కదా! సుమి టాక్స్ దగ్గర అడగొచ్చు కదా అని కొంతమంది మెసేజెస్ పెట్టారు. ఆహ్, వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు. ఎందుకంటే బిజినెస్ ఒకరిది, అడిగేది ఇంకొకళ్ళది అయితే వాళ్ళేం చేస్తారు? ఇగ్నోర్ చేస్తారు. అక్కడ జరిగింది అదే. ఇగ్నోర్ చేస్తారు. ఓకే. ఒకసారి అప్రోచ్ అయినప్పుడు నాకు రిప్లై రాలేదు. అందుకని నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టాననమాట. ఇన్వాయిస్ పెట్టి తననే ట్యాగ్ చేసి, మీరు ఇచ్చిన ప్రమోషన్స్‌కి మేము ఆహ్, అలైక్య చిట్టి పికిల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో, మేము పర్చేస్ చేశాము. మా ఆర్డర్ వాల్యూ ఇది. మాకు రీఫండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది నేను పెట్టాను. నాకు ముందు అలైక్య చిట్టి పికిల్స్ తెలీదు. సుమి టాక్సే తెలుసు. బికాజ్ నేను తనని ఎక్కువ ఫాలో అయ్యాను. తన ద్వారా నాకు వీళ్ళు తెలుసు. ఆ తర్వాత సిట్యుయేషన్ అంతా తెలవడం మొదలుపెట్టింది. సో, వీళ్ళన్నారు కదా! నేను ప్రమోషన్ చేస్తే మాత్రం మీరు కొనేస్తారా అంటే, మిమ్మల్ని చూసి మీ దగ్గర నుంచి అటు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో, సొంత సిస్టర్ కాబట్టి మీరు రెస్పాన్సిబులే. ఇప్పుడు ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నామంటే మనం అడగలేము. కానీ మీరు అక్కా చెల్లెళ్ళు కదా! ఏదున్నా మీ ఇంట్లో మీకు తెలుస్తది కదా! అన్న ఒక ధైర్యం మాకుంటుంది. ఓకే. బ్లేమ్ చేయొద్దు. ఆహ్, కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టాను. తర్వాత నాకే అనిపిచ్చింది, అరే! ఎందుకిట్లా? పర్సనల్‌గా ఎందుకు అప్రోచ్ అవ్వద్దు? మళ్ళీ ఒక్కసారి పర్సనల్‌గా అప్రోచ్ అయ్యి చూద్దాము అని నైట్ 12:45, 47 ఆ టైంలో నేను తనకి మెసేజ్ పెట్టాను. ఇక్కడ నేను పెడతాను స్క్రీన్‌షాట్. పర్సనల్‌గా తనకి మెసేజ్ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, నా ఓల్డ్ మెసేజ్ తను 2 గంటల ముందు చూసింది అని. సీన్ 2 అవర్స్ ఎగో అనుంది. కానీ తనేం నాకు రిప్లై ఇవ్వలేదే. తనేమి నాకు రెస్పాండ్ అయ్యి, అయ్యో! ఇలా జరిగిందా అండి, నేను చూసుకోలేకపోయాను అని తను చెప్పలేదు. ఓకే. బట్ స్టిల్ నేను తనకి మెసేజ్ పెట్టాను. ఏం పెట్టానో ఇక్కడ మీరు చూడండి. ఒక మెసేజ్ కన్వే చేస్తారా అలేఖ్యకి? ఇలా అయ్యింది. మా అమౌంట్ రీఫండ్ ఇవ్వగలుగుతారా అని అడుగుతారా అని. తను దానికి రిప్లై ఇచ్చారు. వెంటనే ఇచ్చారు. నేను మీ వీడియో చూశాను అన్నారు. చూసి తనేమీ నాకు మెసేజ్ చేయలేదే. నేను తన వీడియో మీద పెట్టిన కమెంట్ కూడా తను దానికి రిప్లై ఇవ్వలేదే. అది ఎవరికీ కనపడే ఉండదు నాకు తెలిసి. ఓకే. చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుని, ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ఉన్నారు కాబట్టి నేను టెంపర్ లూజ్ అవ్వకుండా మాట్లాడాలి అనుకున్నాను. మాట్లాడాను. నేను రీఫండ్ అడిగాను. ఆమె ఒకటే మాట చెప్పింది. నేనిస్తానండి. నా మనీ, నా అమౌంట్ నా పాకెట్ నుంచి నేనిస్తాను మీకు అంది. నేను మా వారి నెంబర్ షేర్ చేశాను. ఆమె ఇమ్మీడియేట్‌గా దానికి ఫుల్ అమౌంట్ పే చేసేశారు. నేను పంపించాను. ఒకసారి చెక్ చేసుకుంటారా అని అడిగారు. నేను కూడా రిసీవ్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అని పెట్టాను. అప్పుడు కూడా నేను ఒక్క మాట కూడా ఇలా ఎందుకు చేశారు? ఇదేంటి పద్ధతి? అది కాదు. థ్యాంక్ యూ. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్క మాట కూడా మేము మాట్లాడుకున్నది లేదు. తను చెప్పింది ఏంటి అంటే, ఒకేసారి ఒక 10,000 మెసేజెస్ దాకా రావడంతో ఆ వాట్సాప్ అదంతా క్రాష్ అయింది అని చెప్పారు. నేను ఒక్కటి అడుగుతాను, ఏమనుకోకండి. నేను ఆర్డర్ పెట్టింది వెబ్‌సైట్‌లో, వాట్సాప్‌లో కాదు. ట్రాకింగ్ అలా కూడా పంపొచ్చు కదా! మెయిల్‌లో వస్తది కదా! ట్రాకింగ్ అది రాలేదే. ఏదో చెప్పాలని చెప్పారు మీరు. విన్నాం.
మా అమౌంట్ మాకు వచ్చేసింది, రిజాల్వ్ అయిపోయింది అని నేను చక్కగా పక్క నుండి కూర్చోవచ్చు. కానీ ఇంతమంది సపోర్ట్ చేశారు, ఇంతమంది ధైర్యం చెప్పారు కాబట్టి వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అమౌంట్ వచ్చేసింది కదా, చేతులు దులిపేసుకొని వాళ్ళ గురించి సాఫ్ట్‌గా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు. నాకు తెలిసి మీరిచ్చిన ఆ బూస్ట్ ఏదైతే ఉందో, మీరు కమెంట్స్ చేసినప్పుడు చాలామంది కన్జ్యూమర్ కేస్ ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళు భయపడి ఇచ్చారేమో. తను వీడియో చూసిందంటే కమెంట్స్ కూడా చూసుంటుంది కదా! సో, అది నిజంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు. సో, అందుకని మీ వరకు నేను తీసుకొస్తున్నాను. ఇది జరిగింది. నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది అని నేను చెప్పడానికొచ్చాను. ఇకపోతే ఆడియో లీక్స్ ఏదైతే ఉన్నాయో నేనైతే సపోర్ట్ చేయనండి. అలా మాట్లాడితే నాకు కూడా ఆహ్, లోపల బాధొచ్చేస్తది ఫస్ట్. ఏంటి మనకి సంబంధం లేని ఒక అమ్మాయి ఇలా మాట్లాడగలుగుతుందా మనల్ని అన్న బాధుంటుంది. అది ఎవరికైనా అండి డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇంత చేతకాని స్టేజ్‌లో నేనున్నానా అన్న ఫీలింగ్ వస్తది ఎవరికైనా. ఇప్పుడు 10 మంది ఒక మాట అంటే వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోయారంటున్నారు కదా! అంటే మీరు అవతల వాళ్ళని మాటలనేసి మీరు డిప్రెషన్‌లోకెళ్లారంటున్నారు కదా! మరి పడిన వాళ్ళ సంగతేంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళెలా ఉంటున్నారు? వాళ్ళ మైండ్‌లో ఏం గో త్రూ అవుతుంది? అది మనకి తెలీదు కదా! సో, ఆ మాటలైతే తప్పు. కొంచెం చూసుకోండి. ఎప్పుడైనా కూడా కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ కింగ్. అది ₹1 ప్రోడక్ట్ అయినా, ₹1000 ప్రోడక్ట్ అయినా, ₹1,00,000 ప్రోడక్ట్ అయినా కస్టమర్ ఈజ్ గాడ్ అనే చెప్తారు. నేను ఎంబీఏ చేశాను. నేను ఎంబీఏ 2008 పాస్ ఔట్ అండి. అందులో మాకు చెప్పిన ఫస్ట్ లెసన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్‌లో ఫిలిప్ కోట్లర్ అనే ఆథర్ బుక్‌లో ఉంటుంది. ఫస్ట్ మాకు చెప్పింది కస్టమర్ ఈజ్ గాడ్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఏం చేసినా కస్టమర్ అనే మనిషి లేకపోతే, కస్టమర్ లేకపోతే మనం లేము అన్నదే మాకు ఎంబీఏ ఫస్ట్ లెసన్ అదే ఉంటుందండి. మీకు తెలుసో లేదో చెప్పాను. ముందు బిజినెస్ గురించి తెలుసుకోండి. డీల్ చేసే విధానం తెలుసుకోండి. అంటే ఏదైనా మాట్లాడేయొచ్చు కాదు. మీరు మాట్లాడిన మాటలకి ఎంత నెగటివిటీ ఇదవుతుందో చూడండి. రోజువారీ మేము చేసుకునే వీడియోలకి ఒక 5,000, 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. వీటికి ఎంత వ్యూస్ వస్తున్నాయో చూడండి. అంటే మీ గురించి ఏం చెప్తున్నామా అన్న ఆతృత జనాల్లో క్రియేట్ అయ్యింది అంటే మీరు మంచి పేరు తెచ్చుకున్నారా? చెడ్డ పేరు తెచ్చుకున్నారా? అన్నది ఆలోచించుకోండి. ఏదైనా పర్వాలేదు, పబ్లిసిటీ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ అ పబ్లిసిటీ అనుకుంటే మీ ఇష్టం. ఇంకా మేమేం చేయలేము. సో, నేనైతే ఇక్కడితో ఈ టాపిక్‌ని ఎండ్ చేస్తూ ఉన్నాను. హోప్ యూ అండర్‌స్టాండ్. నాకు దాన్ని లాగి ఒక 10 వీడియోలు చేసుకోవాలని లేదండి. సో, అది నా ఇది కూడా ఏమంటారు, ఇప్పటిదాకా నేను సంపాదించుకున్న పేరుని చెడగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటి మార్గం నేను ఎంచుకోవాలనుకోవట్లేదు. హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సిటీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.